ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అది. ఆ కార్పొరేషన్ అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకం. అలాంటి మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ ముఖ్య నేతలు ఫోకస్ పెట్టడం లేదట. ఆ జిల్లాలో కాంగ్రెస్ కు 3 మంత్రులు ఉన్నప్పటికీ కార్పొరేషన్ వైపు కన్నెత్తి చూడటం లేదట. ఎందుకీ ఆ కార్పొరేషన్ ఏది? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 3,40,000కు పైగా ఓటర్లున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కరీంనగర్ కార్పొరేషన్ గెలిపించుకునేందుకు మంత్రులు, ముఖ్య నేతలు స్వయంగా రంగంలోకి దిగేవాళ్లు. అక్కడే మకాం వేసి మరీ ప్రచారం చేసేవాళ్లు. కానీ ఇప్పుడు జిల్లాలో 3 మంత్రులున్నా అటువైపు చూడటం లేదట. గతంలో కరీంనగర్ ఎంపీగా గెలిచిన పొన్నం మొన్నటి ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు గతంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్కి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. కరీంనగర్ కార్పొరేషన్లో ప్రతి అంశం ఈ 3 మంత్రులకు తెలుసు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల సమావేశంలో కూడా ఈ 3 మంత్రులు పాల్గొనలేదు. కరీంనగర్ కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉండడంతో హస్తం నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ 3 మంత్రులు టైం కేటాయిస్తే గెలుపు తమదే అని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గత కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలవలేదు. మరోవైపు బీజేపీ బలపడుతూ వస్తోంది. కొన్ని రోజులుగా అటు బీజేపీతో పాటు బీఆర్ఎస్లోకి చేరికలు పెరిగిపోతున్నాయి. మంత్రులు మాత్రం ఇక్కడి రాజకీయంపై దృష్టి పెట్టడం లేదట. దీని కారణంగా క్యాడర్ నిరాశలో ఉంది. కాంగ్రెస్లోకి చేరికలు కూడా స్థానిక నేతల సమక్షంలోనే జరుగుతున్నాయట. 3 మంత్రుల్లో ఎవరో ఒకరి సమక్షంలో చేరికల కార్యక్రమం జరిగితే పార్టీకి మైలేజ్ వస్తుందనే భావనతో ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్లు పలు సమావేశాలు నిర్వహించాయి. కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ కార్పొరేషన్ పరిధిలో సమావేశం పెట్టలేదు. అధికారంలో ఉండి కూడా హడావుడి చేయకపోవడంతో క్యాడర్ అయోమయానికి గురవుతోంది. ఇప్పుడు నోటిఫికేషన్ కూడా రావడంతో ఈ 3 మంత్రులు కరీంనగర్ కార్పొరేషన్ వైపు చూడాలని క్యాడర్ కోరుకుంటోంది.